మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని ఈరోజు సిట్ నోటీసులు ఇచ్చి విచారణకు సంబంధించిన సందర్భం లోపల మాజీ మంత్రి కేటీఆర్ గాని టిఆర్ఎస్ పార్టీ నాయకత్వం గాని ఏదో దేశం కోసం పోరాటం చేస్తే ఆ పోరాటం కోసం త్యాగం చేసిన విధంగా శాంతి యాత్రలని నిరసన యాత్రలని టిఆర్ఎస్ పార్టీ వారి యొక్క శ్రేణులకు పిలుపునిచ్చుకుంటూ మన కాంగ్రెస్ పార్టీపై ప్రభుత్వానికి బురద జల్లే కార్యక్రమం చేపడతారు. ఈరోజు ఈ మున్సిపల్ జరగబోయే ఎన్నికల లోపల ఏ విధంగా సెంటిమెంట్ ని క్రియేట్ చేద్దామనే ఆలోచనతోని దురుద్దేశంతోని దురాలోచనతోని వారు ఇలా ఏది పడితే అదే మాట్లాడతారు. మేము ఒకటే మాట చెప్పదలుచుకున్నాం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కానీ బీఆర్ఎస్ పార్టీకి ఉన్నటువంటి మాజీ మంత్రులకు కానీ ఈ సిట్ ఏదైతే దర్యాప్తు ఏదైతున్నదో ఫోన్ ట్యాపింగ్ చేసి ఆ ఫోన్ ట్యాపింగ్ ద్వారా ఎదుటి వ్యక్తుల యొక్క సమాచారం సేకరించి వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి వాళ్ళ భూములు రాయించుకొని వ్యాపార పరంగా బ్లాక్మెయిల్ చేసి అన్ని విధాల ఇబ్బంది పెట్టింది మీరు కాదా? మీరే కదా అప్పుడు సర్కార్లో ఉన్నది. మీరు చేసిన పాపమే కదా ఈ రోజు నోటీసులు ఇచ్చింది తప్ప పొగలేని దగ్గరైతే రాదు కదా. మీరు చేసిన పాపాలకు మీరు చేసిన తప్పులకు వాటి కాళేశ్వరం పేరు మీద ఒక పాపం దోసుకోవడం, ఇలా సిట్టు ఇలా నోటీసులు ఇచ్చిన తర్వాత ఫోన్ ట్యాపింగ్ అనే ఒక అత్యంత దుర్మార్గమైన చర్య అది. మరి ఆ చర్య చేసి ఆ తప్పులు చేసి పూర్తి ఆధారాలతోని సిట్ అధికారులకు దొరికిపోయి దాని దర్యాప్తు కోసము నోటీస్ ఇస్తే ఇక ఏ లెవెల్ అంటే ఆ లెవెల్లో మాట్లాడుతున్నారు. ఏదేమైనా చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది. చట్టానికి ఎవరు చుట్టాలు కాదు. ఇలా కల్వకుట్ల చట్టాన్ని చేసుకుంటాం, కల్వకుట్ల రాజ్యాన్ని నడిపిస్తాం అంటే ప్రజలు మార్పు కోరుకొని ఇవాళ ప్రభుత్వాన్ని ఏర్పరచుకున్నారు. ఆ ప్రభుత్వంలో మీరు 10 సంవత్సరాల లోపల మీరు చేసిన పాపాలు, మీరు చేసిన దోపిడీ, మీరు చేసిన అక్రమాలు ఒకటొకటి బయటకు వస్తుంటే యావత్ తెలంగాణ ప్రజలు అంతా ఆశ్చర్యపోతుంది. స్వయానా మీ యొక్క కూతురే మాట్లాడింది మొత్తం మీ పార్టీ నాయకత్వం మీద, మీ మంత్రుల మీద. ఇలా సిట్ ఒక నోటీస్ ఇచ్చినంత మాత్రాన మొత్తం రాష్ట్రం అంతా పెద్ద ఎత్తున నిరసన అని చెప్పి మాట్లాడుతున్నావు. దేశంలో అత్యంత పేదవాళ్ళకు సంబంధించిన జాతీయ ఉపాధి హామీ పథకాన్ని రద్దు చేసే ప్రక్రియ కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ మోడీ నిర్ణయం తీసుకుంటే ఆ పేదవాళ్ళకి చెందాల్సిన బుక్కడు అన్నం ఇవ్వాల్సిన జాతీయ ఉపాధి హామీ పథకం మీద ఎందుకు నువ్వు పిలుపునిస్తారు నిరసన చేయాలని ప్రధాన ప్రతిపక్ష పార్టీ ఉన్నటువంటి టిఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ అంటున్నా. మాజీ ముఖ్యమంత్రి ఫామ్ హౌస్కి బయటకు వచ్చి ఎందుకు మాట్లాడతలేడు?